కమిటీ కుర్రోళ్ల నిర్మాత కొణిదెల నిహారిక కృష్ణా జిల్లా మచిలీపట్నానికి వచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని పాండురంగస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికవరం సెంట్రల్ మాల్లో కమిటీ కుర్రాళ్ల సినిమా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. కమిటీ కుర్రోళ్ల చిత్రాన్ని విజయవంతం చేయడం పట్ల నిహారిక ఆనందం వ్యక్తం చేశారు. చిన్న సినిమా అయినా ప్రేక్షకులు మంచి గుర్తింపునిచ్చారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానన్నారు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. చూసాం చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లో. థర్డ్ వీక్ అయినా కూడా జనాలు వీక్ డేలో కూడా థియేటర్కి వచ్చి మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఇంకొక వారం ఒక 1 month సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ మూవీని. సో ప్లీజ్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు. ప్లీజ్ కంటిన్యూ ద లవ్ అండ్ ఎఫెక్షన్. మేడం ఇప్పుడు అంటే ఈ సినిమా గురించి టాలీవుడ్లో ఉన్న అగ్ర కథానాయకులు కానీ దర్శకులు కానీ ట్వీట్ చేశారు, ఏమని సినిమా ఇది వెరీ వెరీ గుడ్ అని. బట్ కానీ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఇంతవరకు కూడా దీని మీద ట్వీట్ చేయలేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏంటంటే యాక్చువల్గా రేపు పొద్దున నేను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాలండి. జనాల దగ్గరికి రావడం మోర్ ఇంపార్టెంట్ అనిపించి నేను ఇక్కడికి వచ్చాను. మా అన్న వెయిట్ చేస్తాడు ఇవన్నీ, కానీ జనాలు మా అందరికీ జనాలే ఫస్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు నేను మెసేజ్ చేశాను, తను రిప్లై చేశాడు, చాలా నచ్చింది నాకు, నేను వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అని. ట్వీట్ ఎందుకు పెట్టలేదు? నేను అడగను, నేను ఎవరిని అడగను. అంటే ఇంకా గ్యాప్ ఉందా మేడం? అంటే ఏంటి మామూలు ఫ్యామిలీస్ మధ్య చాలా క్లోజ్ ఉందండి. మీకు ఆ గ్యాప్ కనిపిస్తే నేను మేడం నిహారిక గారు ఇప్పుడు స్మాల్ సినిమాలు చేస్తున్నారు. మీ హీరోలతో ఎప్పుడు బిగ్ సినిమా తీస్తారు? మెగా వాళ్ళతో హై బడ్జెట్ మూవీ వాళ్ళకి తగ్గ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తీసుకుంటాను. ఓకే మేడం, ఇంకోటి మీరు హీరోయిన్ కంటే నిర్మాతగా రాణించడంలో మీకు హ్యాపీనెస్ ఉందా? మేడం మూవీలో కూడా కులాల మధ్య కొంచెం పెట్టారు, దానికి ఏంటి మేడం మెయిన్ రీజన్ ఏంటి అసలు? సినిమా రిలీజ్ అయ్యి 3 వారాలు అయింది. మా డైరెక్టర్ గారు నాకు సార్ నేను తీసాను, మీరు ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడగాలి. ఒకసారి ఇటు వస్తే వాళ్ళు ఇటు వస్తారు.